నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రథసప్తమి సందర్భంగా విశేష వాహన సేవల ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయ దర్శనానికి క్యూ కట్టారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ కాంప్లెక్స్ బయట గోగర్భం డ్యాం దగ్గరలో ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వరకు విస్తరించింది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 20 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. రథసప్తమి రోజున 84,000 మందికి పైగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. 35,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 3,69,00,000 రూపాయలు ఆదాయం లభించింది. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించింది టీటీడీ. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాన్ని శ్రీవారి సేవకుల ద్వారా అందజేశామని అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలతో పాటు మూలమూర్తిని దర్శనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వాళ్ళకి స్వామివారిని చూసే అవకాశం కల్పించడం జరిగింది. మాడ వీధుల్లో అన్ని చోట్ల కూడా అన్ని రకాలైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాదాలు కానుంచి, శానిటేషన్ కానుంచి, అలానే మెడికల్, అలానే మిగతా సౌకర్యాలు కూడా వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దానితో ఎక్కడ కూడా ఏ గ్యాలరీలో కూడా ఒక్కరు కూడా వదిలి వెళ్ళలేకపోతే, ప్రతి సంవత్సరం ఏంటంటే వీళ్ళు వెళ్తే ఇంకొకరు వచ్చేవాళ్ళు. అయితే ఈసారి సౌకర్యాలు ఎక్కువ పెంచడం వల్ల ఏంటంటే ఇక్కడే వచ్చిన వాళ్ళు నిన్నటి నుంచి అలానే ఉండిపోవటం వలన బయట వాళ్ళు స్క్రీన్లో చూసే అవకాశం మాత్రమే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బట్ మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో, ఎందుకంటే మనం గరుడ వాహనానికి మాత్రమే చూడగలం బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనానికి ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చారా అందరు తలపించేటట్లు ఉందని మనకు చూస్తే అర్థమవుతుంది. బట్ ఎక్కడా కూడా ఆఫీసర్స్ కానీ, పోలీస్ కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ అందరూ కూడా శ్రీవారి సేవలు కూడా అందరూ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని గ్యాలరీలో పిల్గ్రిమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా చాలా బాగుందని ఇప్పటికే చెప్పడం జరిగింది. నల్గొండ జిల్లా నార్కేట్పల్లి మండలం చెరువుగట్టు కొండపై శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువజామునే వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. నంద్యాలలోని భద్రావతి భావనారుషి ఆలయంలో స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తొలుత పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చి స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేదమంత్రాల నడుమ మాంగళ్య ధారణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు. పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొటాయి సెంటర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షీరాభిషేకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. దీంతో ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మారుమ్రోగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుగొండలోని వాసవి అమ్మవారిని భారతమాత రూపంలో అలంకరించారు. వాసవి శాంతి ధాంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మరకత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు భారతమాత రూపంలో విశేషంగా ఆకట్టుకుంది. దేశభక్తి భావంతో భారత్ మాతాకి జై, వాసవి మాతాకి జై అంటూ ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో శ్రీ అశ్వర్థ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఈ క్షేత్రంలో శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి, శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామివార్లు ఎదురుగా ఉండడం విశేషం. ప్రతి ఏడాది మాఘమాసం సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పెన్నా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పొంగుపాలు పెట్టి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. వేములవాడ శంకర మఠంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. అర్చకులు 1,00,000 మృతికా లింగాలను లింగాకారంలో పేర్చి పంచామృతాలతో అభిషేకం చేసి మహాలింగార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా 365 చిన్ని ప్రమిదలను తయారు చేసి లింగాకారంలో పేర్చి దీపాలు వెలిగించారు. వేములవాడ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం, అనువంశక అర్చక ట్రస్ట్, బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహాలింగార్చన నిర్వహించారు.
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. 28 నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు తలనెలాలు సమర్పించి కోడి మొక్కులు చెల్లించారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. భక్తులు స్వామివారికి అభిషేకాలు, అన్నపూజలు, నిత్య పూజలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. జాతరలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేర్చమంటూ వేడుకున్నారు. మల్లలను దర్శించుకుని పట్టు వస్త్రాలు, పొడిబియ్యం, బండారి సమర్పించారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది. కొండపై ఉన్న మల్లన్న, తోబుట్టువు, రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఏలూరు ఇలవేల్పుగా భావించే గంగానమ్మ జాతరకు 175 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 7 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో 5 జాతరలు ఒకేసారి జరిగాయి. ఆయా ప్రాంతాల్లో అమ్మవార్లు కొలువై ఉన్న మేడల వద్దకు తరలివచ్చి దర్శనం కోసం బారులు తీరారు. ఇంటి ఆడపడుచులు, బంధుమిత్రులు తరలిరావడంతో ఏ వీధిలో ఏ ఇంట చూసినా జనసందోహమే. అమ్మవార్లకు నైవేద్యాలు, పసుపు, కుంకుమలు, సారెలు సమర్పించారు.
మేడారం వనదేవతల మహాజాతర సందడి రోజురోజుకు పెరుగుతోంది. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర 28 నుంచి ప్రారంభం కానుండటంతో ముందుగానే భక్తులు మేడారం బాట పడుతున్నారు. వేలల్లో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో మేడారంతో పాటు పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలో బారులు తీరి గద్దెల ప్రాంగణం చేరుకుని బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలోని చిత్తారమ్మ దేవి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, యాగాలు శాస్త్రోక్తంగా భక్తి ప్రపత్తులతో జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు వారం పాటు సాగే జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు జాతర వచ్చే ఆదివారం కొనసాగనుంది. అన్నవరం సత్యదేవుని ఆలయం 29న జరిగే భీష్మ ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఏకాదశి రోజున 15,000 వ్రతాలు, సుమారు 1,00,000 మంది భక్తులు సత్యదేవుని దర్శించుకుంటారని అంచనా వేశామని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు వసతి గదులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు చేశామని చెప్పారు. ఏకాదశి నాడు అర్ధరాత్రి 1 గంట నుంచి వ్రతాలను 2 గంటల నుంచి భక్తుల దర్శనాలు ఉంటాయని అన్నారు. ప్రత్యేక క్యూలైన్లో పానీయనాలు, మంచినీటి సదుపాయాలు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఓం సత్యదేవాయ నమః. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఈ నెల అనగా 29/1/2026 భీష్మ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందండి. అదే గత సంవత్సరం తీసుకున్నట్టయితే 9,800 మంది వ్రతం చేయించుకున్నట్టుగా రికార్డు ఉంది. అలాగే 40,000 వరకు పీపుల్ స్వామివారి దర్శనానికి వచ్చినట్టుగా ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే ఉచిత బస్సు వల్ల ఎక్కువ మహిళా భక్తులు దేవాలయాలకి మధ్య తాకిడి ఎక్కువ జరుగుతుంది. ఒక 50% ఎక్స్ట్రా వస్తారనే ఉద్దేశంతోనే మనం వ్రతాలకు కానీ అలాగే వచ్చే భక్తులకి క్యూ లైన్లు కానీ, క్యూ లైన్లో త్రూ అవుట్ షామియానాలు, అలాగే హోల్డింగ్ పాయింట్స్, వాటర్ సప్లై అన్నది కూడా మనం ఒక 50% గతం కన్నా అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. రాబోయే 29వ తారీఖు జరిగే భీష్మ ఏకాదశికి సక్సెస్ఫుల్గా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఆ రోజు భక్తులకి అందరికీ దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులందరికీ స్వామివారి ప్రసాదంగా దద్దోజనం, ఆ తర్వాత పులిహార, ఆ తర్వాత కదంబం, ఈ 3 రకాల ప్రసాదాలు ఒకదాని తర్వాత ఒకటి భక్తులందరికీ త్రూఅవుట్ అందించాలనే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఆ రోజు అన్నప్రసాదం ఈ ఉభయదాతలకి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ రోజు అన్నప్రసాదం అనేది ఎప్పుడు జరిగే అన్నప్రసాద హాల్లోనే వాళ్ళకి ఇతరణ జరుగుతుంది. మిగిలిన భక్తులందరికీ నేను ముందుగా చెప్పినట్టు విధంగా దద్దోజనం, కదంబం, పులిహార స్వామివారి ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.